తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డీలిమిటేషన్ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి 2 రాష్ట్రాల్లో 50% సీట్లు పెరగనున్నాయనే సమాచారం నేతల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నారనే ప్రచారం కొందరిని కలవర పెడుతోంది. మహిళా మణులకు రిజర్వ్ అయ్యే స్థానాలతో తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయో అని ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయం సమూలంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం స్థానాలు 263కి పెరగడం పక్కా అంటున్నారు. అయితే కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలు ఏవి, జిల్లాల వారీగా ఎన్నేసి స్థానాలు పెరుగుతాయి, నగరాల్లో పెరిగే స్థానాలెన్ని, గ్రామీణ ప్రాంతంలో కొత్తగా ఆవిర్భవించనున్న అసెంబ్లీ స్థానాలు ఏవి అనే చర్చ ఇప్పుడు హీటు పుట్టిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 175 నియోజకవర్గాలున్నాయి. వీటిని పునర్విభజించి 263 స్థానాలు చేస్తామంటున్నారు. ఇక కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేస్తామంటున్నారు. దీంతో ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు, జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారా లేక జిల్లాను యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లుంటాయా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇదే సమయంలో రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తారా లేక ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ వరకు అలాగే వదిలేస్తారా అన్నది విస్తృత చర్చకు దారితీస్తోంది.